సో నిన్న యూట్యూబ్లో నేను పెట్టిన వీడియో మీ అందరికీ తెలుసు రిగార్డింగ్ చగంటి కోటేశ్వరరావు గారు రాసిన విలువల విద్య. సో రోజుకొక లెసన్ చదివి వినిపిస్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను. ఇది ఎస్పెషల్లీ మన ఆంధ్ర పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అబ్రాడ్లో ఉండేవాళ్ళు, వేరే కంట్రీస్లో ఉండే వాళ్ళకి, వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందని ఒక చిన్న ప్రయత్నం అంతే. ఎందుకు అంటే ఇది చాలా రేర్గా, అంటే అన్ని సబ్జెక్టుల్లో ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి అనుకునేది చూసాము, కానీ విలువల విద్య అని ఇలాగ ఒక బుక్ తయారు చేసి పిల్లలకి ఇవ్వాలి అనే ఆలోచన మన లోకేష్ గారిది, మన చంద్రబాబు నాయుడు గారిది. సో దీన్ని అబ్రాడ్లో ఉన్న ఒక పేరెంట్ అడగడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చిందనమాట. మేడం, విలువల విద్య అని చాగంటి కోటేశ్వరరావు గారు చూశాను, మీకు ఏమైనా బుక్ ప్రొవైడ్ చేయగలరా అని అడిగారు. ఇలా రోజుకొక పాఠం చెప్తే పిల్లలకి అర్థమవుతుంది, దానికి తోడుగా పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని. సో మీరు ఒకసారి నా యూట్యూబ్లో ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి. మొదటి పాఠం సాయం చేద్దాం, దట్ మీన్స్ డూ హెల్ప్. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమొన్నక సేయువాడు నేర్పరి సుమతి. అంటే, ఓ సుమతి, మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం సహజం, అందులో విశేషం లేదు. కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలడమే నిజమైన నేర్పరి సుమతి అని అర్థం. అంటే మనకి ఎవరైనా దీని మెయిన్గా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇఫ్ ఎనీబడి డూ హెల్ప్ టు అస్, డెఫినెట్లీ వీ డూ హెల్ప్ దెమ్. బట్ ఇఫ్ ఎనీబడి హార్మ్ అస్, then also we should not think about their badness, bad words and their harmness, what they did in the past towards us. We should not supposed to think about that. The thing is, we should do help them. That's it. మనకి అపకారం చేసిన వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. అయితే మనకి ఇక్కడ ఒక కథ రూపంలో చెప్పారు ఇది. ఈమె డొక్కా సీతమ్మ గారని ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో గన్నవరం అనే ఒక గ్రామంలో ఉండేవారు. సో డొక్కా సీతమ్మ గారు ఒక మహాసాధ్వి. ఆవిడ నిత్య అన్నదాత, అంటే రోజు ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టి పంపించేవారు. ఎవరు ఆకలితో ఉండి వచ్చినప్పటికీ ఆవిడ కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారు. సో ఒకరోజు ఏమైంది, ఒక ముంబై నుంచి బాగా ధనవంతుల బిడ్డ, బాగా ఎన్నో చెడు అలవాట్లకి లోనయ్యి పోలీసులకి ఒక దొంగతనంలో ఇరుక్కుని పోలీసులకి దొరకకుండా ఆ గ్రామంలోకి వచ్చి అక్కడ ఆ ఇంట్లో ఆగిపోతాడు. అక్కడ ఆవిడ అతని ఆకలితో ఉండడం చూసి భోజనం పెడుతుంది చూడండి. అలా కొన్ని రోజులు తినడం పడుకోవడం చేసిన తర్వాత ఇతనికి దొంగతనం అలవాటు కదా, ఆ కాన్సెప్ట్లోనే అతను ఏం చేశాడంటే, రాత్రి పడుకున్నప్పుడు ఆమె ఆరవేసిన పట్టు చీరని తీసుకుని వెళ్ళిపోవాలని ట్రై చేశాడు. తర్వాత ఏమైంది, ఆరవేసిన పట్టు చీర తీసి మడత పెట్టుకుని దొంగతనంగా పట్టుకుని వెళ్ళిపోగా అక్కడి వాళ్ళు పట్టుకుని స్తంభానికి కట్టేశారు. అప్పుడు డొక్కా సీతమ్మ గారు చూసి అతడి కట్లు విప్పి తీసుకెళ్ళి, నాన్న, మీ అమ్మ ఎంత బాధపడుతుందో కదా, ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పనులు అని ఒంటికి నూనె రాసి తలస్నానం చేయించి పట్టుబట్టలు పెట్టి భోజనం పెట్టి కొంత డబ్బులు ఇచ్చి పంపింది. సో అది చూసి అది విని, అమ్మ, నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది, నేను ఎవ్వరికి ఎప్పుడూ కూడా అపకారం చేయను, నేను నీకు హాని చేయాలనుకున్నా నువ్వు నాకు మంచి చేశావు అని చెప్పి మళ్ళీ ముంబై వెళ్ళిపోయి అక్కడ నిజాయితీతో, పట్టుదలతో, క్రమశిక్షణతో మంచిగా వ్యాపారం చేసి ధనవంతుడు అవుతాడు. సో ప్రతిరోజు డొక్కా సీతమ్మ గారి చిత్రపటానికి నమస్కారం చేసేవాడు. మనం ఉపకారం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్లకు తిరిగి ఉపకారం చేయాలి. అపకారం చేసినా క్షమించి అవసరమైనప్పుడు వాళ్లకు ఉపకారం చేయడం నేర్చుకుంటే వాళ్ళు మహానుభావులని కీర్తింపబడతారు. అలాగే డొక్కా సీతమ్మ గారి గురించి ఇంకొక విషయం చెప్పాలి. రోజు ఇలాగా భోజనం పెడుతూ చివరికి వాళ్ళకి భోజనం లేని పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళ భర్త అన్నారంట, ఆవిడ భర్త ఏమన్నారంటే, రోజు ఇలా భోజనం పెడుతున్నావు, మనకి ఫుడ్ లేదు, ఎలాగా అంటే అన్నం పెట్టిన ప్రతి వ్యక్తిని నేను శ్రీ మహావిష్ణువుగా అనుకుంటాను, ఆ దేవుడే మనకి దారి చూపిస్తాడు అని చెప్పారంట. యాజ్ యూజువల్గా ఆయన పొలం దున్నడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నాగలికి పెద్ద లంకె బిందె విత్ గోల్డ్ కాయిన్స్ తగిలింది.
సో వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి, ఇది ఈ సెంచరీలో కాదు కదా, 18th సెంచరీలో. సో ఆ గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చి వాటిని ఇంట్లో పెట్టి అవి వాటితో తర్వాత బియ్యం కొని అలాగా అందరికీ భోజనం పెట్టేవారంట. అంటే చూడండి, మనం ఒకళ్ళకి మంచి చేస్తే మనకి దేవుడు మంచి చేస్తాడు. అలాగే మనకి ఎవరైనా హాని చేసినా అది దృష్టిలో పెట్టుకోకుండా పాజిటివ్గానే, వీ షుడ్ ఆల్వేస్ థింక్ పాజిటివ్ వే అండ్ ట్రూత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్తీ అండ్ వీ డూ అవర్ వర్క్ ఆనెస్ట్లీ, దెన్ డెఫినెట్లీ గాడ్ బ్లెస్ us. Thank you.